హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ పంజాబ్ డ్రెస్ టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనము నెక్ భాగానికి స్లీవ్స్కి ఇక్కడ ప్యాచ్ అనేది వేశాను. అంటే పైజామా క్లాత్, ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ప్యాచ్ లాగా వేశాను. తర్వాత సైడ్ కట్స్ వేశాను. బ్యాక్ నెక్ అనేది మామూలుగా పెట్టాను, ఎక్కువ పెట్టలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కటింగ్ వీడియో కనుక మిస్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందుగా మనము మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగాన్ని అటాచ్ అనేది చేసుకోవాలి. దీనికోసము మెయిన్ క్లాత్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగం అన్నమాట కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు సెంటర్ పాయింట్ తర్వాత సైడ్ భాగాలు అంటే చంక భాగాలు, తర్వాత కింద సైడ్కి మొత్తం కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోండి. ఆ తర్వాత లైనింగ్ భాగానికి కింద మనము డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి, ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే. ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలుపుతూ చుట్టూ రఫ్గా కుట్టు వేయాలి. పైన సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, చుట్టూ రఫ్గా కుట్టు వేశాను. పైన సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేశాను. కింది దాన్ని చేయొద్దు. చూడండి, ఇక్కడ లైనింగ్ భాగానికి విడిగా పట్టీ అనేది పెట్టాను, మెయిన్ క్లాత్కి పెట్టలేదు, లాస్ట్కి పెట్టాలి. ఇప్పుడు మనం నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని వేసుకోవడానికి ఇలా క్యాన్వాస్ని తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఒక 17 ఇంచులు, అంటే 15 ఇంచులు సరిపోతుంది. సేఫ్టీగా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. వెడల్పు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు 2.5, బ్రాడ్గా కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. నెక్ డీప్ అనేది 6.5 ఇంచులనే తీసుకున్నాను. ఇలా తీసుకొని మామూలుగా ఈ కింద కొంచెం బ్రాడ్గా, అంటే పైన 2.5 తీసుకున్నాను కదా, కింద 3 తీసుకుంటున్నా, అంటే 1/2 ఇంచ్ అనేది పెంచాను. ఇలా చూసుకొని ఇప్పుడు దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఎందుకు కింద 3 తీసుకున్నానంటే కొంచెం బ్రాడ్గా రావడానికి అనమాట 3 తీసుకున్నాను. వద్దు అనుకున్నట్లయితే మీరు కింద కూడా 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని కర్వ్ దగ్గర ఇలా రౌండ్గా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ మనం ప్యాచ్ అనేది వేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా రావాలి. పక్కన పట్టీ కూడా, ఎందుకు అంటే మామూలుగా నెక్ వేస్తే లోపలికి వెళ్తుంది కాబట్టి కాస్త అటు ఇటు అయినా ఏమీ కాదు. కానీ ఇక్కడ మనం ప్యాచ్ అనేది వేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ అనేది పక్కన కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ స్కేల్ వెడల్పు అనేది 1 ఇంచు. ఇక్కడ మీకు కరువు దగ్గర చూపిస్తున్నాను. కరువు దగ్గర కూడా సేమ్ అంతే విధంగా వచ్చేలాగా చూసుకోండి. జస్ట్ ఇలా పర్ఫెక్ట్గా చూసుకుంటేనే ప్యాచ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక చోట సన్నగా ఒక చోట వెడల్పుగా ఉంటుందన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నా. మీరు కావాలి అనుకున్నట్లయితే వేరే షేప్ కూడా తీసుకోవచ్చు, అంటే స్క్వేర్ నెక్ కానీ లేదా స్టార్ నెక్ కూడా తీసుకోవచ్చు. ఈ కింది భాగాన 15 ఇంచులకు మార్కింగ్ పెట్టాను కదా, అక్కడి వరకు చూసుకోండి. ఇక్కడ 15 ఇంచులు అంటే ఎంత, మనకి నడుం వరకు వస్తుందన్నమాట ఆ నెక్ భాగం అనేది కరెక్ట్గా చూసుకుంటే. ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే మార్కింగ్ పెట్టుకోండి. అంటే డబల్ ఫోల్డ్ కదా, మనకి తీస్తే 1 ఇంచ్ వస్తుంది వెడల్పు అనేది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. 1/2 ఇంచ్ పెట్టుకున్నాము, డబల్ ఫోల్డ్ కాబట్టి 1 ఇంచ్ వెడల్పు వస్తుంది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇక కింద కూడా స్ట్రైట్గా తీసుకుంటున్నా. మీరు కావాలంటే కొంచెం కర్వ్ లాగా, అంటే రాంబస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి పైన నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా పైన స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. దీనివల్ల నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాదనమాట. ఈ మధ్యలో ఉన్న క్లాత్ అనేది కటింగ్లో పోతుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి ప్యాచ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. మనకి డ్రెస్ మెటీరియల్స్కి పాయింట్ క్లాత్ అంటే పైజామా క్లాత్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్యాచ్ వేసుకుంటే లుక్ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్ లాగా కనబడుతుంది అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత దీనికి మనము పాయింట్ క్లాత్ ఉంటుంది కదా, పైజామా క్లాత్ అనేది తీసుకోండి. ఇలా వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్ వేయండి. మీరు నార్మల్గా వేసుకుంటే కనుక లుక్ అనేది రాదు. అయితే ఈ క్యాన్వాస్కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, బాగా గమనించండి. అంటే కొంచెం మెరుపులాగా ఉంటుందన్నమాట, అంటే దానికి జిగురు ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాచ్ యొక్క కరెక్ట్ భాగం, సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని
ఈ క్యాన్వాస్కి గమ్ ఎటువైపు ఉంటుందో దాన్ని కింద వేసుకోండి. కింద వేసుకొని మామూలుగా ఐరన్ చేయండి. అంటే ఒక చెద్దర్ పైన వేసుకొని మామూలుగా ఐరన్ చేస్తే ఇలా స్టిక్ అవుతుంది. చూసారా, అతికిపోయింది అనమాట. ఇప్పుడు దీని చుట్టూ మనకి పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో, అంటే దాదాపుగా 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు అలా చూసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి పట్టీ అనేది పెట్టాలన్నమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కావాలన్నా, డిఫరెంట్ నెక్ మోడల్స్ కావాలన్నా, లాంగ్ ఫ్రాక్స్ లెహంగాస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. అదేవిధంగా నా దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలంటే మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చుట్టూ పట్టీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ప్యాచ్ కాబట్టి మనకి కార్నర్లో తిరగడానికి చిన్న కటింగ్ అనేది ఇచ్చాను, గమనించండి. అంటే క్లాత్ అనేది తిరగాలి కదా, మరి ఎడ్జ్ వరకు ఇవ్వకండి. ఎడ్జ్ వరకు ఇస్తే మళ్ళీ క్యాన్వాస్ కనబడుతుంది. ఇలా జాగ్రత్తగా చూసుకొని చూడండి, ఇలా మొత్తం పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూసారు, ఇలా మీకు ఇక్కడ సగం వరకు చూపించాను కదా, సేమ్ అంటే రెండో వైపున కూడా సేమ్ ఇదే విధంగా పట్టీ అనేది పెట్టేసుకోండి. ఇలా మనం మొత్తం పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ప్యాచ్ అనేది మొత్తం కుట్టేసుకున్నాం. కొంచెం ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా, దానిలా కట్ చేసి లెవెల్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఈ మధ్యలో నెక్ భాగం అనేది కుట్టిన తర్వాత పోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఉల్టా భాగం, అంటే మనకి రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఇక్కడ బాగా గమనించండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. దీనిపైన మనం అటాచ్ చేయాల్సిన నెక్ భాగం యొక్క సీదా భాగం, అంటే కరెక్ట్ భాగము కిందికి ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ పైకి, క్యాన్వాస్ యొక్క సీదా భాగము కరెక్ట్ సైడ్ కిందికి ఉండే విధంగా చూసుకొని మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా నెక్ మనం ఏ విధంగా కట్ చేసామో ఆ విధంగా, అంటే ఓన్లీ రౌండ్ మాత్రమే కుట్టండి, ఈ పట్టీ కుట్టకండి. ఎందుకంటే అది మనకి సీదా వైపు, అంటే కరెక్ట్ వైపు రావాలి కదా. చాలామంది సీదా భాగము అంటే ఏంటని అడుగుతున్నారు. సీదా భాగం అంటే కరెక్ట్ భాగం అండి, ఉల్టా భాగం అంటేనేమో రాంగ్ భాగం. అంతే. ఇలా కుట్టేసిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకొని నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల నెక్ భాగం అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా తిప్పాలన్నమాట. చూసారా, ఇప్పుడు ఈ పట్టి భాగం కూడా ముందుకు వస్తుంది. అందుకే పట్టి భాగానికి కుట్టు వేయద్దు, ఓన్లీ నెక్కుకే వేయాలి. ఇలా వేసుకొని చూడండి, ఇప్పుడు దీనిలా సీదా వైపు, అంటే కరెక్ట్ వైపు తిప్పండి. చూసారా, ఇలా చూసుకొని నెక్ భాగాన్ని ఇలా సరి చేసుకోండి. మీకు కరెక్ట్గా ఫోల్డింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇలా సరి చేస్తూ దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది. మాకు ఇలా వేయడం రాదు, చాలా కష్టం అనుకున్నట్లయితే మీరు ఫస్టే మధ్యలో పట్టీ అనేది పెట్టేసుకొని తర్వాత నార్మల్గా కూడా రౌండ్ నెక్ వేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇలా వేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ కూడా మంచిగా కనబడుతుంది అన్నమాట. చూడండి, ఐరన్ చేశాను, క్లాత్ అనేది మొత్తం ఫోల్డ్ అయిందనమాట. ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి. మీకు ఎప్పుడు కానీ కొంచెం నీట్ ఫినిషింగ్ రావాలంటే ఒకసారి ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా ఫోల్డింగ్ అయి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు గమనిస్తే బొటెక్ షాపుల్లో ఐరన్ అనేది కంపల్సరీ చేస్తారు, గమనించండి. ఇప్పుడు రెండో చివరి భాగాన కూడా కుట్టు వేసుకోవాలి. ఈ రెండో చివరి భాగాన కుట్టు వేసేటప్పుడు పట్టి పైన కూడా వస్తుంది కాబట్టి కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకోవాలి. అందుకని సేఫ్టీగా మధ్యలో పిన్స్ అనేవి పెడుతున్నాను. అంటే కుట్టేటప్పుడు మళ్ళీ పట్టి క్రాస్గా వచ్చిందనుకోండి షేప్ అవుట్ అవుతుంది. చూడండి, ఇలా చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల కొంచెం నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను, గమనించండి. చూడండి, ఇలా రెండో చివరి భాగాన ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. మనం ఫస్ట్గా వేసిన కుట్టుంది కదా, దాన్ని విప్పండి. తర్వాత ఈ మధ్య భాగంలో మీరు కావాలంటే బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము ఫ్రంట్ నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అనేది చూపిస్తున్నాను. చాలామంది బ్యాక్ నెక్ చూపించట్లని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాక్ నెక్ కనుక చూసుకున్నట్లయితే డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 2.5,
నెక్ డీప్ అనేది ఇక్కడ 8 ఇంచులని తీసుకుంటున్నాను. బాగా డీప్గా తీసుకోవట్లేదు, మామూలుగా తీసుకుంటున్నాను. తక్కువ కాదు ఎక్కువ కాదు. తక్కువ అంటే 6 ఇంచులు, ఎక్కువ అంటే 10 ఇంచులు. నేను మీడియం తీసుకుంటున్నాను 8 ఇంచులు. ఈ కింద కొంచెం 3 ఇంచులు కొంచెం బ్రాడ్గా ఉండడానికి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కొంచెం రౌండ్గా కర్వ్ అనేది తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. దీన్ని కూడా మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. దీనికి ప్యాచ్ అనేది ఏమి వేయట్లేదు, నార్మల్గానే మనకి కటింగ్లో లైనింగ్ క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ లైనింగ్ క్లాత్ తీసుకొని వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది మనకి బ్యాక్ నెక్. మనకి కటింగ్లో మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని తీసుకొని దీనికి ఒకవైపు గమ్ ఉంటుంది కదా, అది కింద వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయండి. ఐరన్ చేసుకొని దీని చుట్టూ పట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి నెక్ అనేది ఏ విధంగా వేసుకోవాలంటే బాడీ పార్ట్ని తీసుకొని దీని యొక్క కరెక్ట్ భాగం పైకి ఉండాలి. ఇంతకుముందు రాంగ్ భాగం పైకి ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ భాగం పైకి ఉండాలన్నమాట. ఇలా చూసుకొని మధ్యలో కుట్టు వేసుకొని ఆ తర్వాత చుట్టూ కుట్టు వేసి ఈ మధ్యలో భాగాన్ని కట్ చేసి లోపల వైపు తిప్పాలి. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి చూపించట్లేదు. ఇలా మనము బ్యాక్ నెక్ అనేది వేసుకోవాలి. ఇలా మన బ్యాక్ నెక్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర మాత్రం రెండు సమానంగా ఉండేలా చూసుకోండి. మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ వైపు వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ అనేది వేసాం కాబట్టి అక్కడ కట్ చేయరాదు. కాబట్టి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ నాకు ఇక్కడ ఒక్క పాయింట్ మందం మాత్రమే ఎక్కువ వచ్చింది. దాని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటున్నా. దాదాపుగా కరెక్ట్గా రావాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్లో కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. మీకు కొంచెం అటు ఇటు అయితే కనుక చూడండి. ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి డబల్ కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకొని తర్వాత వీటికి మనము హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగం అనేది అటాచ్ అనేది చేశాను. ఈ చివరి భాగాన్ని మనం ప్యాచ్ అనేది వేసుకోవాలి. దానికంటే ముందుగా హ్యాండ్కి ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ రెండింటి యొక్క హ్యాండ్ యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ కలిసే విధంగా చూసుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోండి. గుర్తు కోసం ఇలా చిన్న కటింగ్ పెట్టాను. మీరు ఫస్టే కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి ఇప్పుడు దీనికి ప్యాచ్ అనేది వేయాలి. ఈ ప్యాచ్ అనేది వేయడానికి మనకి ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ప్యాంట్ క్లాత్ పైజామా క్లాత్ తీసుకోవాలి. ఇది హ్యాండ్ పొడవు ఎంత ఉందో సేమ్ అంతే తీసుకోండి. వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకోండి. అంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి 1.5 వస్తుంది. ఖర్చులలో పోతే 1 ఇంచు మాత్రమే వస్తుంది. ప్యాచ్ అనేది గమనించండి. 3 ఇంచుల వెడల్పు తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేస్తున్నా. 1.5 మనకి కుట్టి లోపల తిప్పేస్తే ఖర్చులలో పోతుంది, కాబట్టి 1 ఇంచే వస్తుంది. దీన్ని ఉల్టా కుట్టి దాన్ని సీదా వైపు తిప్పాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ నుంచి కుట్టాలి. దాన్ని తిప్పితే మనకి కరెక్ట్ సైడ్ అనేది వస్తుంది. చూడండి, ఇలా ఉల్టా సైడ్ వేసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టండి. ఇప్పుడు దీన్ని సీదా వైపు అంటే కరెక్ట్ సైడ్ తిప్పండి. తిప్పేసుకొని ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా మనకి ఖర్చు అనేది దాదాపు 1/2 ఇంచు వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మనకి ప్యాచ్ వెడల్పు అనేది 1 ఇంచు మాత్రమే వస్తుంది. మీరు కావాలనుకున్నట్లయితే నెక్కి హ్యాండ్కి కూడా ఈ మధ్యలో లేస్ అనేది వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా ఇప్పుడు ఈ సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అంటే మన సేఫ్టీకి కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా, దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ భాగాలను కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయిన్ చేయాలి. సెంటర్ భాగం చూసుకుంటే హ్యాండ్ ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇది రావట్లేదు కాబట్టి ఇంకొక హ్యాండ్ అనమాట. చూడండి, ఇది సెంటర్ పాయింట్, హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి వస్తుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హ్యాండ్ భాగం యొక్క డీపు బాడీ పార్ట్ యొక్క డీప్కి రావాలన్నమాట ఫ్రంట్ భాగానికి. ఇలా సెంటర్ భాగం నుండి సరిచూసుకోండి. సెంటర్ భాగం నుండి సరిచూసుకోవడం వల్ల మీకు ఎక్కువైనా తక్కువైనా కూడా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది. నాకు ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు లెవెల్లో ఎక్కువ వచ్చింది, గమనించారా? నేను కట్ చేసేటప్పుడు సేఫ్టీగా కొంచెం ఎక్కువ కట్ చేశాను, చూసారా? అదే ఎక్కువ వచ్చింది. సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపున కూడా ఇంతే ఎక్కువ వస్తుంది. మనము పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇలా కుట్టాం కదా,
మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి. ఇలా హ్యాండ్ యొక్క రెండు చివరి భాగం వరకు వెళ్ళేసి మళ్ళీ సెంటర్ వరకు రావాలన్నమాట. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలను వేశాను. ఇక్కడ మనకి ఇన్నర్ స్లిప్ అనేది బయటికి రాకుండా ఇలా పట్టీ అనేది పెట్టాను. షోల్డర్ భాగం దగ్గర జస్ట్ పట్టీ పెట్టి షోల్డర్ భాగం దగ్గర అటాచ్ అనేది చేశాను. ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. ఇలా ఉల్టా వైపు తిప్పుకొని మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఫస్ట్ ఈ మనం చంక భాగాలు చూసుకోవాలి, హ్యాండ్ లూజ్ కాదు. ఇలా చంక భాగం చూసుకొని ఒక పిన్ను పెట్టుకోండి. సైడ్కి ఎక్కువ వచ్చింది చూసారా, అది లాస్ట్కి కట్ చేస్తాను, గమనించండి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్కి పిన్ను పెట్టండి. ఫస్ట్ చంక భాగానికి పెట్టేసి తర్వాత హ్యాండ్ లూజు, ఆ తర్వాత సైడ్ కట్స్ దగ్గర పెట్టండి. మనకి ఇక్కడ రివర్స్ కుట్టు రావాలి అంటే మనకి సైడ్ కట్స్ వస్తాయి కదా, ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ మధ్యలో కూడా పిన్ను పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా కుట్టకండి. కొత్త వాళ్ళైతే కనుక కంపల్సరీగా ఇలా పిన్స్ అయితే పెట్టేసుకొని మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోండి. ఈ చివరి భాగాన మాత్రం రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర ఖర్చు భాగాలు పైకి ఉండాలి, రెండు సమానంగా రావాలి. మీకు పూర్తిగా కుట్టిన తర్వాత ఏమైనా టైట్ లూజ్ అనిపించినప్పుడు ఒక కుట్టు వేయడమో ఒక కుట్టు విప్పడమో చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇలా రివర్స్ కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి కదా, 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఈ నడుం భాగం నుంచి కిందికి వచ్చేసరికి ఒకే కుట్లో ఎండు కావాలన్నమాట. నడుం భాగం నుంచి కిందికి వస్తున్న కొద్ది చూడండి, మొత్తం 4 వేసాను. కిందికి వచ్చేసరికి ఒకే కుట్టులో ఎండే విధంగా చూశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సైడ్ కట్స్ వేసుకోవాలి. సైడ్ కట్స్ అనేవి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను కదా, ఇలా డబల్ ఫోల్డ్ వేయాలి. పట్టీ అనేది మీకు సన్నగా కావాలి అంటే లావుగా వద్దు అనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ చాయిస్ మాత్రమే. పట్టీ మందంగా ఉంటుంది, ఎక్కువ ఉంది అనిపిస్తే మాత్రం ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇలా ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ ఫోల్డ్ వేయండి. ఇక్కడ మనం రివర్స్ కుట్టు వేసాం కదా, అక్కడ మనకి ఒక బాక్స్ లాగా అంటే పలకలాగా రావాలి. చూడడానికి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా కరెక్ట్ కుట్టు యొక్క ఎడ్జ్కి డబల్ ఫోల్డ్ రావాలన్నమాట. ఫస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసుకొని ఈ చివరి భాగాన కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసేటప్పుడు క్లాత్ అనేది లాగద్దు, ఎక్కడి క్లాత్ను అక్కడికే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇలా క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఇలా గుంజడం ఇగ్గడం కానీ చేయొద్దు. అలా చేస్తే ఏమవుతుందంటే పట్టీ అనేది ముడతలు వస్తుంది. కిందికి వచ్చేసరికి అంటే రెండో వైపు కిందికి వస్తుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు క్లాత్ అనేది ఈక్వల్గా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇది కాటన్ కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ మీరు జార్జెట్ కానీ క్రేప్ కానీ షిఫాన్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అంటే క్లాత్ని లాగకుండా అంటే గుంజకుండా ఎక్కడి దగ్గర డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి సైడ్కి. ఇక్కడ చూడండి, సైడ్ కట్స్ దగ్గర బాగా గమనించండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు కరెక్ట్గా ఎడ్జ్కు రావాలి. పట్టీ అనేది ఒక పలకలాగా రావాలన్నమాట. చూడండి, ఇలా చూసారా, మీకు ఇక్కడ స్లోగా చేసి చూపిస్తున్నాను. ఇలా రావాలి. మీరు మిషన్ని ఆపినప్పుడు నీడిల్ అనేది కిందికి ఉండాలి. మళ్ళీ రెండో వైపు తిప్పుకొని కరెక్ట్గా ఆ కుట్టెకు చివరి భాగానికి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కుట్టుకోండి. మళ్ళీ మిషన్ ఆపినప్పుడు నీడిల్ కిందికి ఉండాలి. మళ్ళీ ఇలా రెండో వైపు తిప్పుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ క్లాత్ని అస్సలు లాగద్దు, లాగితే కింద సమానంగా రాదు, ముడతలు వస్తుంది. చూడండి, ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. చూసారేడు, రెండో వైపు కూడా చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. చూసారా, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఒకవైపు కుట్ట వేసాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనము కరెక్ట్గా కుట్టామో లేదో తెలియాలి అంటే ఈ కింద కూడా రెండు సమానంగా ఇలా రావాలి, ఎక్కువ తక్కువ అనేది రావద్దు. ఇలా ఇటువైపు వేసాం కదా, ఇప్పుడు రెండో వైపున చూడండి, పట్టీకి రెండో వైపున ఇటువైపున వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా 2 కుట్లు వేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఆల్రెడీ ఒకవైపు వేసాం కాబట్టి ఇప్పుడు రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైడ్ కట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మిషన్ని ఆపి నీడిల్ కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా తిప్పాలన్నమాట. తిప్పేసి జస్ట్ 1 లేదా 2 ఇలా చూసుకొని మళ్ళీ తిప్పేసి రెండు చివరి భాగాన కుట్ట అనేది వేసుకోండి. ఇలా మనకి కుట్టిన తర్వాత సైడ్ కట్స్ అనేవి చాలా నీట్గా కనబడతాయి. పలకలాగా ఒక బాక్స్ లాగా వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఇది మనకి రాంగ్ సైడ్ కదా, ఇది వచ్చేసి రైట్ సైడు. చూసారా, ఇలా మనకి చాలా నీట్గా కనబడతాయి అన్నమాట సైడ్ కట్స్ అనేవి. ఇలా మనము ఒకవైపు వేసాం కదా, చూసారా, సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపున కూడా సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి. నేను ఆల్రెడీ రెండో వైపు సైడ్ కట్స్ అనేవి వేశాను. చూడండి, ఇది వచ్చేసి రెండో వైపు. ఇటు మీకు ఇక్కడ రాంగ్ సైడ్ చూపిస్తున్నా. ఇంతకుముందు రైట్ సైడ్ చూపించాను కదా, ఇది వచ్చేసి రాంగ్ సైడ్. చూసారా, ఇలా మనం రెండు వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్కి హ్యాండ్ భాగము కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, 1/2 ఇంచు. మనం దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇలా మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. లేదా ఒక 1/2 ఇంచు తక్కువ వచ్చిందనుకోండి, జస్ట్ బాడీ పార్ట్ నుంచి జస్ట్ క్రాస్గా వెళ్తూ కూడా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు సేఫ్టీకి చివరి భాగాన కుట్టు వేస్తున్నాను. ఇది వచ్చేసి మీ చాయిస్. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. మనకి మామూలుగా బయట షాపులలో ఓవర్లాక్ అనేది ఉంటుంది కదా, నా దగ్గర అయితే లేదు. ఇలా చివరి భాగాన్ని ఇలా కుట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే సైడ్ ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మీరు బ్లౌజ్కి కానీ పంజాబ్ డ్రెస్ టాప్ కానీ సైడ్ కట్స్ ఇవ్వాలి. మనం ఖర్చు అనేది ఎక్కువ పెట్టినప్పుడు షేప్ అవుట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపున కూడా ఇవ్వాలి. ఆల్రెడీ రెండో వైపున కూడా ఇచ్చాను. ఇలా రెండు వైపులా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క కింది భాగాన పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ రెండో వైపు చూపించాను. ఇప్పుడు కింద పట్టీ పెట్టేసాలి. మీరు కావాలంటే ప్యాచ్ కూడా వేసుకోవచ్చు పైజామాది, నేనైతే వేయట్లేదు. ఆల్రెడీ కింద ప్లేన్ ఉంది కదా, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్ అనేది వేస్తున్నాను. దీంతో మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది పూర్తవుతుంది. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత పంజాబ్ డ్రెస్ టాప్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్కు ప్యాచ్ అనేది వేసాను. మీరు కావాలంటే మధ్యలో బటన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 3/4 స్లీవ్స్ కూడా కింద ప్యాచ్ వేసాను. తర్వాత సైడ్ కట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనబడుతున్నాయో. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ అనేది మామూలుగా వేసాను, డీప్ అనేది ఎక్కువ వేయలేదు. ఇలా ఎంతో ఈజీగా మనం పంజాబ్ డ్రెస్ టాప్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు.